ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ధనుస్సు రాశి వారి రాశిఫలాల గురించి. ముఖ్యంగా జనవరి 17 శనివారం రోజు వీరికి ఎలా ఉందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. జనవరి 17 శనివారం. ఈరోజు ఎందుకంత ప్రత్యేకం? ఈరోజు ఎందుకు ధనుస్సు రాశి వారికి దూరమైన బంధం మళ్ళీ దగ్గరవుతుంది? విరిగిపోయిన ప్రేమ మళ్ళీ పూలలా వికసిస్తుంది. ఓం శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం, కేరళ గురూజీ గారు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? వారాహీదేవి దశమహావిద్యలు ఉపాసకం చేసిన గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. ఎటువంటి సమస్యలున్నా ఒక్క రోజులోనే శాశ్వత పరిష్కారం చూపబడును. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, రాజకీయం, కోర్టు సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ఫోన్ నెంబర్ 9542637206. తప్పకుండా ఏ సమస్యలున్నా కాంటాక్ట్ అవ్వండి. ఒంటరితనం ఎందుకు తొలగిపోతోంది? చివరి వరకు ఓపికగా వినండి. ఎందుకంటే ఈ వీడియోలో చెప్పే ప్రతి మాట ఎవరైనా ఒక ధనుస్సు రాశి వ్యక్తి జీవితంలో నిజంగా జరిగే సంఘటనే. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ధనుస్సు రాశి, ఈ రాశి రాశిచక్రంలో 9వ రాశి. ఈ రాశికి అధిపతి గురుడు. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం క్రింద జన్మించిన వారినే ధనుస్సు రాశి వారి క్రింద పరిగణించబడతారు. ముందుగా ధనుస్సు రాశివారు అంటే ఏమిటి? ధనుస్సు రాశివారు గురుగ్రహ ఆధీనంలో పుట్టినవారిగా పరిగణించబడతారు. దేవుడు ఇచ్చిన మంచి మనసు కూడా కలిగి ఉంటారు. ఇక ఎవరికైనా హాని చేయాలనే ఆలోచన అస్సలే వీరికి మనసులో రాదు. అలాంటి మనస్తత్వమే వీరికి ఉండదు. కాకపోతే వీరి పెద్ద బలహీనత ఏంటి అంటే అతి ఎక్కువగా నమ్మడం. అంటే ఎవరినైనా ఊరికే నమ్మడం. ఒక్కసారి ఎవరికైనా దగ్గరైతే ఆ వ్యక్తి కోసం తన ఆనందాలనే వదులుకుంటారు. మరియు తన అవసరాలను కూడా పక్కన పెడతారు. వాళ్ళు నన్ను వదిలిపోరు అని బలంగా నమ్ముతారు. కానీ అదే నమ్మకం చాలాసార్లు వీరి కన్నీళ్లకు కారణమవుతుంది. ఇక ధనుస్సు రాశి వారు ఎక్కువగా బాధపడే విషయం ఏమిటి? ధనుస్సు రాశి వారికి డబ్బు పోతే బాధ ఉండదు. పని పోతే కాస్త బాధగా ఉంటుంది. కానీ మనిషి దూరమైతే మాత్రం పూర్తిగా వాళ్ళ మనసు విరిగిపోతుంది. ఇక ఎవరైనా మాటలతో బాధ పెడితే మరియు నమ్మకాన్ని చెడగొడితే, నీ విలువ నాకు లేదు అన్నట్లుగా ప్రవర్తిస్తే మాత్రం అది సంవత్సరాల పాటు తమ మనసులో ముద్రగా నిలిచిపోతుంది. అలానే ముద్రగా కూడా మిగిలిపోతుంది. బయట నవ్వుతారు, కానీ లోపల మాత్రం ప్రతిరోజు ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు. ప్రతిరోజు రాత్రి ఆలోచనలు వాళ్ళను బాధిస్తూనే ఉంటాయి. ప్రతి క్షణం ఆ బంధం గుర్తుకు వస్తూనే ఉంటుంది. ధనుస్సు రాశి వారికి జనవరి 17 ఎందుకు టర్నింగ్ పాయింట్? ఇప్పుడు అసలైన ముఖ్య విషయానికి వచ్చినట్లయితే జనవరి 17 శనివారం, శనిగ్రహ ప్రభావం, ధనుస్సు రాశికి స్వగ్రహ బలం. ఇక ఈరోజు మనసులో దాచుకున్న భావాలు పైకి వస్తాయి. నేను తప్పు చేశానా అనే ఆలోచన ఎదుటివారి వ్యక్తిలో మొదలవుతుంది. ఇక విడిపోయిన బంధం గురించే వీళ్ళు చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఇది యాదృచ్ఛికం కాదు, గ్రహాల ప్రభావం. ఇక చాలామంది ధనుస్సు రాశి వారికి ఈరోజు అకస్మాత్తుగా ఒక మెసేజ్ వస్తుంది, లేదా రాత్రి సమయంలో కాల్ వచ్చే అవకాశం ఉంటుంది, లేదా ఎదురుగా కనిపించే పరిస్థితి కూడా ఉంటుంది. విడిపోయిన బంధం కారణాలు ఏంటి? విడిపోయిన బంధం దానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారు ఎక్కువగా విడిపోయే కారణాలు ఏంటి అంటే మీ మాటల వల్ల వచ్చిన అపార్థాలు మరియు మూడో వ్యక్తి జోక్యం చేసుకోవడం వల్ల వచ్చిన బంధం. ఇక ఈగో క్లాష్, నన్ను అర్థం చేసుకోవడం లేదు అనే భావన, మరియు ఒక్కసారిగా కోపం రావడం. కానీ నిజం ఏమిటంటే బంధం పూర్తిగా తెగిపోలేదు. మనసుల్లో ఇంకా ప్రేమ అలాగే ఉంది. ఒక బంధం రాకతో అందమే అందం. తమ్నేల్లో ఉన్న మాట సాధారణ మాట కాదు. ఒక బంధం రాకతో
మీ జీవితం ఆనందమయం అవుతుంది. అంటే ఏమిటి? ఇప్పటి వరకు జీవితం కలర్లెస్గా ఉంది. నవ్వు ఉన్నా ఆనందం మాత్రం అస్సలే లేదు. అందరూ ఉన్నా ఎవరో లేరు అనే భావన మీలో ఉంది. కానీ ఆ ఒక్క మనిషి రాకతో మళ్ళీ మీ మొహంలో నవ్వు వస్తుంది. ఉదయం లేవగానే ఉత్సాహం కూడా రానుంది. జీవితం మళ్ళీ అందంగా కనిపిస్తుంది. ధనుస్సు రాశి వారికి ఈ బంధం మీ ప్రేమ వల్ల విడిపోయిన బంధం కావచ్చు. వివాహ బంధమై కూడా ఉండవచ్చు. మరియు చాలా దగ్గరి వ్యక్తి అయి కూడా ఉండవచ్చు. జనవరి 17 మీ ప్రేమ జీవితం ఎలా ఉంది? జనవరి 17 తర్వాత ధనుస్సు రాశి వారికి లవ్ లైఫ్ అంటే విడిపోయిన ప్రేమ తిరిగి మళ్ళీ కలుస్తుంది. మీ మధ్య ఉన్న ఈగో కూడా తగ్గుతుంది. మనసులు కూడా దగ్గరవుతాయి. ఇక మ్యారేజ్ లైఫ్లో ఎలా ఉంటుంది అంటే పెళ్ళి ఆగిపోయిన వారికి కదలిక మొదలవుతుంది. ఇంట్లో ప్రేమించిన వారితో పెళ్ళికి ఒప్పుకుంటారు. పెద్దల ఆశీర్వాదం కూడా దగ్గుతుంది. ప్రత్యేకంగా గతంలో బాధపెట్టిన వ్యక్తే ఇప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు. ఇక జనవరి 17 మీరు తప్పకుండా చేయాల్సిన పరిహారం ఏంటి అంటే జనవరి 17న ఈ చిన్న పని చేయండి, కానీ నమ్మకంతోనే చేయండి. ఉదయం లేవగానే స్నానం చేసిన తరువాత పసుపు వస్త్రం లేదా పసుపు పువ్వును దేవుని దగ్గర అంటే మీ గురువు లేదా వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు పెట్టండి. ఇక నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఒక దీపం సరిపోతుంది. మంత్రం ఓం గురవే నమః మరియు ఓం నమో వెంకటేశాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు ఈ జపం చేస్తూ మీ బంధాన్ని మనసులో గుర్తు చేసుకోండి. అద్భుతమైన మార్పు మీ జీవితంలో కనిపిస్తుంది. ఇక కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో అంటే జనవరి 17 తర్వాత అహంకారాన్ని ఎవరి మీద కూడా చూపించవద్దు. నేనే గొప్ప అనే భావన అస్సలు తెచ్చుకోకండి. ఇక ఎదుటి వాళ్ళ మాట కూడా వినండి. ఎందుకంటే ఈ దశలో చేసిన చిన్న తప్పు పెద్ద దూరానికే కారణమవుతుంది. నెమ్మదిగా, శాంతిగా, సత్యంగా మాట్లాడితే మీ బంధం బలపడుతుంది. మొత్తంగా చెప్పాలంటే జనవరి 17 ధనుస్సు రాశి వారికి దేవుడు ఇచ్చిన రెండో అవకాశం అని అనుకోండి. ఇక విరిగిన బంధం మళ్ళీ కలిసే రోజు కూడా అవుతుంది. జీవితం మళ్ళీ ఆనందమయంగా మరియు అందంగా మారే రోజు కూడా అవుతుంది. ఈ వీడియో మీ జీవితానికి ఏదైనా స్పర్శ కలిగిస్తే వీడియోను లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేయండి. మరియు కామెంట్లో ఓం నమో వెంకటేశాయ నమః అని రాయండి. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామి మీ అందరి జీవితాల్లో ప్రేమ, శాంతి, ఆనందం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.